ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. టీఎస్యూ, యూటీఎఫ్ సంఘాలు సంఘటితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నిర్ణయించాయి. ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటిఫికేషన్ వెలువడ్డ తక్షణమే తమ అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్లుగా ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు వై అశోక్ కుమార్లను ఎన్నికల బరిలో దింపనున్నట్లుగా ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. 3 దశాబ్దాలకు పైగా ఇద్దరు నాయకులు ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నారని, సమస్యలు, వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న నాయకులను తమ ప్రతినిధులుగా ఎన్నుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్ మరియు నల్గొండ, వరంగల్, ఖమ్మం వాటికి సంబంధించి యూటీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు. ఇక్కడ అక్కడ 2 ప్రాంతాలలో యూటీఎఫ్ మరియు టీటీఎఫ్ శ్రేణులు మద్దతుతో ఇద్దరు అభ్యర్థులు రంగంలో ఉండడం జరుగుతుంది. తప్పకుండా ఈ ఇద్దరిని ఉపాధ్యాయ విద్యారంగ శ్రేయస్సు కోసమై గెలిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంది. ఈ ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులుగా ఉన్న వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వ్యక్తులు, వారి పట్ల మరే ఉపాధ్యాయ లోకం జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కానీ ప్రభుత్వ పాఠశాలలకు రక్షణగా ఉండేటువంటి వ్యక్తులు. గత 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. గత 6 సంవత్సరాలుగా నర్సిరెడ్డి గారు తనకు సంబంధించినటువంటి నిధులను ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకే కేటాయించడము, మిగతా ఎమ్మెల్సీల యొక్క పరిస్థితి ఏందో మీరు గమనించినట్టయితే తెలుస్తుంటుంది. కాబట్టి భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల రక్షణకు తప్పకుండా ఈ ఇద్దరు అభ్యర్థులు వెన్నుదన్నుగా ఉంటారని, ఈ యూటీఎఫ్ మరియు టీపీటీఎఫ్ ఉమ్మడిగా పరస్పర మద్దతుతోని ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీగా మరియు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా ఉమ్మడిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.